ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 18వ అధ్యాయము. పూర్వము ఏ క్షేత్రయాత్రకైనా కాలినడకనే వెళ్ళేవారు. ఏ గ్రామంలోనైనా గృహస్థులు వారిని ఆదరించి ఆహారమునకు అన్ని ఏర్పాట్లు చేస్తే వారికి ఎంతో పుణ్యం వస్తుందని ఆర్యోక్తి. వారికి ఆతిథ్యం ఇచ్చి వారు ఏ ఏ క్షేత్రాలు దర్శించారో అడిగి తెలుసుకుని దాన్ని స్మరించిన పుణ్యమేనని భావించేవారు. చెప్పినవారు కూడా ఆ స్మరణ పదే పదే చేయుట పుణ్యదాయకమని ఆ విధంగానే చెప్పుచూ ఉండేవారు. ఇప్పుడు మనకు శ్రీ బాబాగారి ద్వారా వినిపింపబడుతున్న విషయాలు కూడా మన చెవి ద్వారా మనసులోనికి చేరుకుని స్థిరపడితే పాప నిర్మూలనము జరిగి పుణ్యము వసుగును. పూజ శ్రీ విఠల్ బాబా గారికి అందరూ నమస్కరించి, స్వామీజీ తదుపరి శ్రీ స్వామివారిని ఏ పుణ్యాత్ములు దర్శించుకున్నారు, వారి ప్రబోధామృతం ఎవరికి లభించింది అని ప్రశ్నించగా శ్రీ బాబాగారు ఈ విధంగా ప్రార్థన చేసినారు. అహో భగవంత, నీ లీలా వైభవము అనన్య సామాన్యమైనది. అది ఆది మధ్యాంతరహిత అద్భుతానంద చరిత. సుమతీనందన, నిన్ను దర్శింపవచ్చిన వారందరికీ జ్ఞానభాండాగారం నుండి వారు మోయగలిగినంత ధనమును ప్రసాదించదవు. ఎవరెవరికి ఎంత సాధ్యమో అంతా గొనిపోయెదరు అని స్తోత్రము చేసి ఇట్లు చెప్పసాగిరి. ఆ విధంగా బయలుదేరిన పిఠాపుర పండితుల మనస్సుల్లో సుప్రసిద్ధమైన దత్తక్షేత్రము మహోర్గఢ్ను దర్శించాలని సంకల్పం కలిగింది. ఇది శ్రీపాదస్వామి వారి సంకల్పమని వారికి తర్వాత తెలిసింది. రండి, ఏం జరిగిందో తెలుసుకుందాం. మహోర్గఢ్ అనబడుచున్న ప్రసిద్ధ దత్తక్షేత్రమే మాథాపూరు. పూర్వం విష్ణుదత్తుడను బ్రాహ్మణుడు అష్ట కష్టాలు పడి శ్రీ దత్తదేవుని దర్శించుకున్నది ఇచటనే. తర్వాత విష్ణుదత్తునిపై తన సంపూర్ణ కృపాదృష్టిని ప్రసరింపచేసి దత్తస్వామికి నిత్యము విష్ణుదత్తుడను ఆయన భార్య సుశీలయున్ను నిత్య పూజాధికములు చేసేవారు. అట్లు పూజలందుకొనుచున్న శ్రీ దత్తాత్రేయునికి పూజా కార్యక్రమంలో భాగంగానే రాత్రిళ్ళు పవళింపు సేవను కూడా చేస్తూ ఉండేవారు. వారి యొక్క నిర్మల ప్రేమ, భక్తి తత్పరతకి కట్టుబడిన శ్రీ దత్తుడు ఆ సేవను కూడా స్వీకరించుట తన ధర్మంగా భావించాడు. ఎందుకనగా భక్తుని సంతృప్తిపరచడం భగవంతుని బాధ్యత, భక్తుని ఆనందమే భగవంతునికి తృప్తి. ఆ విధంగా దత్తునికి ఆ ప్రదేశమే ఆనాటి నుండి విశ్రాంతి నిలయంగా మారినది. ఈనాటికి అచట ఆయన శయన మందిరంగా దత్తభక్తులు ఆ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. పైన రేణుకా పహాడు, దానిపైన దత్త పహాడు, ఆ పైన అనసూయ పహాడు అని 3 క్షేత్రాలు ఉన్నాయి. పహాడ్ అంటే గుట్ట అని అర్థం. అందు దత్తపహాడు నందు దత్తస్వామిని అనేక సంవత్సరాలుగా సేవించుచున్న యోగానంద బ్రహ్మచారి అనువానికి శ్రీదత్తుని దర్శన ప్రాప్తి తనకు కలగలేదని అశాంతి ఆందోళనము కలిగెను. ఆ తపనతో తీవ్రముగా సాధన చేయసాగెను. శ్రీ దత్త దర్శనమునకై అతని మానసము మరింత తొందరపడసాగెను. శ్రీ స్వామివారి కరుణా ప్రసారము అతనిపై కలిగినది. ఒకనాడు యోగానందుడు ధ్యానమందు ఉండగా దత్తస్వామి, వత్స, నీవు కృష్ణానది మధ్యనున్న కురవపుర క్షేత్రమునకు రమ్ము. అచట శ్రీపాద శ్రీవల్లభుడను పేరున నేను దర్శనం ఇవ్వగలను. నా ప్రస్తుత అవతారము అదియే అని పలికెను. ఆ సాధకుడు ధ్యానమునందు ఉండి లేచి శ్రీస్వామి వాక్కులను మరల తలంచుకొని మదిలో స్థిరపరుచుకొని ఆనందపొందినాడు. కానీ కృష్ణానదీ తీరంలో ఆ గ్రామము ఎచ్చటనున్నదో ఎట్లా వెళ్లాలో తెలియలేదు. ఆనాటి నుండి అతడికి వచ్చే అనేక మంది భక్తులను ఈ విషయమై విచారించ మొదలెడెను. అతని అదృష్టవశాత్తు ఒకనాడు పిఠాపుర వాస్తవ్యులైన వేద పండితులు వారి యాత్రలో భాగంగా మహోర్గఢ్ చేరి ఏకవీరమాతను దర్శించి శ్రీ దత్తాత్రేయ సంస్థానమునకు వచ్చిరి. వారిని చూడగానే యోగానందునికి శ్రీ దత్తస్వామి ధ్యానంలో తెలిపిన విషయం స్ఫురణకు వచ్చెను. అతను వారికి శ్రీ దత్తస్వామి దర్శనం చేయించిన తర్వాత వారితో, ఆర్య, మీ రాకతో నా మనసుకు ఎంతో సంతోషం కలిగింది. మీలో ఏదో విశేషం ఉన్నది అని వారిని ఆహ్వానించి ప్రసాదాలయమునకు గొనిపోయి వారికి పాలు పండ్లతో ఆతిథ్యం ఇచ్చినాడు. వారందరూ విశ్రాంతిగా కూర్చుండగానే ఆ బ్రహ్మచారి వారితో ఇట్లనెను, అయ్యలారా, తమరు ఎక్కడి నుండి వచ్చుచున్నారు, ఏ ఏ క్షేత్రములను దర్శించుకున్నారు అని ప్రశ్నించగా వారు ఇట్లు చెప్పిరి. బంగాళాఖాతం దగ్గరలో గోదావరి తీర ప్రాంతమైన శ్రీక్షేత్ర పిఠాపుర వాసులము. దీనినే పీఠికాపురము అంటారు. అష్టదశ శక్తి పీఠముల్లో అది ఒకటి. అచట పురుహూతికాదేవి గలదు.
ఈ క్షేత్రం వలనే ఆ దేవి కూడా మహామహిమాన్వితమైనది. అచ్చటనే స్వయంభూ దత్తుడు ఉన్నాడు. వేద పండితులము తీర్థయాత్రలు చేస్తూ అనేక క్షేత్రములను దర్శించుచు ఇచటకి వచ్చినాము. సద్గురుదేవుని కృపతో నీ సన్నిధిలో ఈ పూట ఉన్నాము. నీ ఆదరం లభించింది. ప్రయాణపు బడలిక తీరింది. నాయన, మేము పిఠాపురం నుండి బయలుదేరి పంచారామంలో శివదర్శనం చేసుకున్నాము అని చెప్పగానే యోగానందుడు, ఆర్య, పంచారామం విశేషములను వివరంగా తెలుపండి. క్షేత్ర దర్శనం చెయ్యకున్నా ఆయా క్షేత్రములను దర్శించిన వారి ద్వారా క్షేత్ర విశేషములను మహత్తులను విన్నను పుణ్యము కలుగును అంటారు. నాకు ఆ భాగ్యం కలిగించండి అని కోరాడు. అప్పుడు ఆ పండితులు, నాయన, కుమారరామము, ద్రాక్షారామము, క్షీరారామము, సోమారామము, అమరారామము అనునవి పంచరామ క్షేత్రములు అందురు. మా యాత్రలో మొదటగా మాకు దగ్గరలో ఉన్న కుమారరామము సామర్లకోట చేరినాము. అచ్చట భీమేశ్వరుడని ఆ స్వామి వారి నామము. బాలత్రిపుర సుందరి అమ్మవారి పేరు. ఆ లింగమును కుమారస్వామి ప్రతిష్ఠించినారు. కావున దీనికి కుమారరామమని పేరు కలిగినది. ఇచ్చట రెండంతస్తులతో విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుంది. రెండవ అంతస్తు వరకు పెరిగిన స్ఫటికలింగంపై భాగానికే పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయానికి పడమర దిశలో 100 స్తంభాల మండపం ఉన్నది. వీనిలో ఏ స్తంభమునక ఆ స్తంభమే నగిషీలు చెక్కబడి ఒకదానితో ఒకటి పోల్చుకును వీలు లేకుండా విచిత్రంగా ఉండును. ఇది 9వ శతాబ్దంలో నిర్మింపబడినట్లు తెలుస్తోంది. దీనిని ఇంత ఘనంగా చాణుక్య రాజులు నిర్మించినారని శిలాశాసనాల వలన తెలుస్తోంది. ఊయల మండపంలోని రాతి ఊయలను మనం ఊపితే ఊగుతుంది. చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయాన శ్రీ స్వామివారి మీద పడడం అక్కడి విశేషం. ఇక్కడ భీమగుండం అనే పుష్కరిణి ఉంది. ఇందులో స్నానం ఆచరించితే సర్వపాప నిర్మూలనం అవుతుంది. శ్రద్ధాభక్తి విశ్వాసాలతో శివుని సేవించి ఎందరో మహాత్ములై ఎన్నో మహిమలు చూపినారు. తర్వాత ద్రాక్షారామ క్షేత్రమును చేరుకున్నాము. ద్రాక్షారామంలో లింగము సూర్యుని ప్రతిష్ఠయని స్థల పురాణం నందు చెప్పబడి ఉంది. ఇది కూడా విశేషమైన శివక్షేత్రము. ఇచ్చట శివుని పేరు భీమేశ్వరుడు, అమ్మవారి పేరు మాణిక్యాంబ. శ్రీ మాణిక్యాంబ పీఠము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడింది. ఇది త్రిలింగములలో ఒకటిగా చెప్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి మరియు ద్రాక్షారామము మూడింటిని త్రిలింగం అంటారు. 12 ఎకరముల స్థలముల్లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ భీమేశ్వర స్వామి స్ఫటికలింగం 14 అడుగుల ఎత్తున ఉంటుంది. చాణుక్య భీముడనే రాజు ఈ ఆలయ నిర్మాణం చేయించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. 2వ అంతస్తు పైకి వెళ్లి లింగానికి అర్చనలు, అభిషేకములు చేస్తారు. సప్తర్షులు గోదావరి జలాలను అంతర్వాహినిగా తీసుకుని వచ్చినందున సప్తగోదావరి అను పుష్కరిణి ఏర్పడినది. ఇందులో స్నానం చేస్తే కాశీలో గంగా స్నానం చేసిన పుణ్యము, భీమేశ్వరుని దర్శిస్తే కాశీ విశ్వేశ్వరుని దర్శించిన పుణ్యము వస్తుందని ప్రతీతి. అందుకే ఈ పట్టణాన్ని దక్షిణ కాశీగా పేర్కొన్నారు. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కావున దక్షారామం అని కూడా అంటారు. ఈ క్షేత్ర దర్శనం చేసుకున్నాము. అక్కడి నుండి బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా యందు గల శ్రీ క్షీరారామము పాలకొల్లు నకు చేరుకుంటిమి. అచట క్షీరలింగేశ్వర స్వామి లింగమును విష్ణుమూర్తి యొక్క ప్రతిష్ట. అమ్మవారి పేరు పార్వతీదేవి. ఇచ్చట ఎంతో వైభవంగా సమస్త పూజలు, యజ్ఞాలు, శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. క్షీరారామలింగేశ్వరుడు కోరిన వరాలిచ్చేవాడని, ఆ స్వామి అపార దయామయుడని ప్రతీతి. ఆ తర్వాత గునుపూడి భీమవరం దగ్గరలో ఉన్న సోమారామం గునుపూడి చేరుకున్నాము. ఇచ్చట సోమేశ్వర లింగము చంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది. కావున సోమేశ్వరుడు అని స్వామివారి పేరు. అమ్మవారి పేరు పార్వతీదేవి. చంద్రగమనానుసారంగా ఈ లింగాకాంతులు మారతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున నలుపు వర్ణంగాను, పౌర్ణమి రోజున ధవళవర్ణంగాను మారుతుంది. కింద స్వామివారి ఆలయము, 2వ అంతస్తులో అన్నపూర్ణ అమ్మవారి ఆలయము దర్శనం ఇస్తాయి. ఆ దేవతామూర్తులు ఆశ్రిత కల్పవృక్షములే. ఆర్తుల పాలిట కామధేనువు. ఆ క్షేత్ర దర్శనం వలన పునర్జన్మ ఉండదని కూడా చెప్పబడింది. అక్కడి నుండి గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణానదీ తీరంలో వెలసియున్న క్షేత్రం
అమరారామం చేరినాము. ఇక్కడ శివలింగం ఇంద్ర ప్రతిష్ఠితమని ప్రసిద్ధి. అందుకే ఇక్కడ శివుని పేరు అమరలింగేశ్వరుడు అని, అమ్మవారి పేరు బాలచాముండికా దేవి. శివలింగం 15 అడుగుల ఎత్తైంది. పై అంతస్తు నుండి శివలింగానికి అన్ని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నిత్యము దేవతల చేత ఇక్కడ శివుడు పూజింపబడతాడని స్థల పురాణంలో ఉంది. ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఇంకెన్నో దర్శించుకొని గోకర్ణము, శ్రీశైలము దర్శించుకున్నాము. మధ్యలో కృష్ణా తీరమునందున్న విజయవాడలో బెజవాడ కనకదుర్గమ్మను, మంగళగిరిలో పానకాల నృసింహస్వామిని దర్శించుకున్నాము. మార్గమధ్యములో మాకు కురువపుర క్షేత్రము గురించి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి గురించియు తెలియచేశారు. గోకర్ణ నివాసి గోవిందభట్టు గారి ద్వారా ఆ విషయమును విన్నాము. శ్రీపాద శ్రీవల్లభుల వారంటే మా పిఠాపురంలో జన్మించిన శ్రీ దత్తమూర్తియే. ఆ వార్త విన్నంతనే అత్యంత ఆసక్తితో ప్రయాణమై మార్గమధ్యంలోని ఉమామహేశ్వరము, అలంపురము, జోగులాంబ శక్తిపీఠమును దర్శించుకొని మేమందరము ఆ స్వామిని దర్శించుకోవాలని ఉత్సాహం ఉరకలు వేయగా శ్రీక్షేత్ర కురువపురం చేరుకున్నాము. ప్రశాంత, గంభీర, సుందర, సుకుమారగాత్రుడైన శ్రీపాదస్వామిని చేరి వారిని దర్శించి ఆనందాబ్దిలో ఓలలాడినాము. ఆ స్వామి చిన్ననాడే ఉపనయనమైన మరుక్షణమే వేదాంగాల నుండి సూక్ష్మార్థాలను వేద పండితులకు తెలిపి వారి నుండి నమస్కారములు అందుకున్నారు. కానీ 16 సంవత్సరములు మాత్రమే పిఠాపురంలో నివసించారు. తదుపరి తల్లిదండ్రులను వదిలి అన్నల అంగవైకల్యమును తొలగించి తీర్థాటనం చేయుచు ఇల్లు వెడలిపోయినారు. కానీ వారే సకల తీర్థాలు తిరిగి శ్రీ క్షేత్ర కురువపురం చేరియున్నారని తెలిసినప్పుడు మరి మేము ఎంతగా సంతోషించామో వర్ణింపశక్యం కాదు. అక్కడకు చేరిన తర్వాత మాకు ఇంకనూ వింతైన విషయం తెలియవచ్చింది. శ్రీ స్వామివారి అనుగ్రహంతో ఒక మందబుద్ధిహీన బాలునికి సకల విద్యలు ప్రాప్తించిన వృత్తాంతం తెలిసింది. ఆహా, ఏమి మా అదృష్టం! మా జన్మలు ధన్యమైనవని యోగానందునకు ఎరిగించిరి. ఆ వృత్తమంతయు శ్రద్ధతో ఆలకించిన యోగానందుడు శరీరం గగుర్పాటునందగా ఆనందాశ్రములు శ్రమించుండగా, స్వామి ఏమి చెప్పుచున్నారు? ఆ దత్తావతారమూర్తిని దర్శించుకున్నారా? శ్రీ దత్తస్వామి నాకు ధ్యానమందు ఆదేశించింది ఆ స్వామిని దర్శించమనియే. తాము వారిని దర్శించి సేవించుకున్న మహానుభావులు అంటూ వారికి సాష్టాంగ వందనం చేసెను. ఓ పుణ్యపురుషులారా, నేను వెంటనే బయలుదేరి ఆ స్వామిని దర్శించవలను. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు. ఇచ్చట నుండి శ్రీక్షేత్ర గురుపురమునకు చేరుటకు మార్గం తెలుపుడు. ఆ స్వామి వద్దకు పోవుటకు దారి తెలియక నేను బాధపడుచున్నాను. తమ రాకతో నా వ్యధ తొలగింది. ఇది అంతయు దత్తస్వామి యొక్క కృపయే. ఆహా, ఎక్కడి పిఠాపురం, ఎక్కడి మహోర్గఢ్! ఆయన ఆజ్ఞ చేతనే తమరు ఇక్కడకు వచ్చుటకు జరిగింది. ఇది కేవలం సద్గురుని కృపతో మాత్రమే సాధ్యమని చేతులు జోడించగా వారిలో ఒక పండితుడు ఇట్లు పలికెను. చిరంజీవ, నీవు ఇచ్చటి నుండి దక్షిణంగా ప్రయాణం చేయి. నీవు భీమానది, కృష్ణానది సంగమమునకు చేరగలవు. అదియే నివృత్తి సంగమం. అచట స్నానం ఆచరించినచో సకల శ్రేయస్సులు కలుగును, సకల సంశయములు నివృత్తి అగును. అచట విచారించిన నీకు కృష్ణానది మధ్యన గల కురోపురంను గురించి తెలియగలదు. నీవు ముఖ్యస్థలి అను గ్రామం మీదుగా పంచదేవ్ పహాడ్కు చేరుము. చేరుములోని శ్రీ స్వామివారి దర్బారు స్థలము గలదు. శ్రీ స్వామివారు అచటే నీకు దర్శనం ఇయ్యగలరు, లేదా నదిలో కురోపురంలో తప్పక దర్శనం ఇచ్చెదరు అని తెలిపిరి. వారందరూ ఆ రాత్రి అచటనే నిద్రించి ఉదయం సంధ్యావందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని బ్రహ్మచారి గారిచ్చిన భిక్ష స్వీకరించి తదుపరి ప్రయాణమును కొనసాగించినారు. పారేవుల వేద పాఠశాల విద్యార్థులు. పంచదేవ పహాడ్కు అతి సమీపంలోనే పారేవుల అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక వేద పాఠశాల నిర్వహింపబడుతూ ఉండేది. అనేక దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి అక్కడ పాఠశాలలో వేద విద్యా పారంగతులై తమ ప్రాంతాలకు పోయి కీర్తి ప్రతిష్టలు గడించేవారు. పూర్వం నుండి వంశపారంపర్యంగా అచట వేద విద్యాధ్యయనం చేయించే గురువులు 4 వేదాలకు 4 ఉండేవారు. వారు విద్యార్థులను తమ సంతానముతో సమానంగా ప్రేమించి విద్యను నేర్పించేవారు. వినయ విధేయతలు, వేదధర్మ పరిరక్షణ, వేద విద్యా ప్రచారము, యజ్ఞయాగాది క్రతువులు జరిపించు విధానములు ముఖ్యంగా అక్కడ నేర్పించుచుండేవారు.
ఆ పాఠశాలకు దేశమంతటా గొప్ప పేరు ప్రతిష్టలు ఉండేవి. ఆ పాఠశాల కృష్ణానదీ తీరంలో ఉండుట వలన విద్యార్థులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండి వేద విద్య చక్కగా అభ్యాసం చేసేవారు. అక్కడ గంగాధర దీక్షితులు, విశ్వనాథ శాస్త్రి, బాలకృష్ణ భట్టు మరియు సోమనాథ శర్మ అను నలుగురు గురువులు నిష్టగా విద్యాబోధనను చేస్తూ విద్యార్థుల అభివృద్ధిని త్రికరణ శుద్ధిగా కాంక్షిస్తూ ఉండేవారు. అందరూ వేద విద్యను, ఆగమాది సకల శాస్త్రములను, ఉపనిషత్తులను ప్రబోధించే ఉత్తమ బోధకులు, పండితులుగా పేరు పొందినారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి కృపతో ఆంజనేయ శర్మ సకల విద్యాపారంగతుడుగా అగుట చుట్టుపక్కల గ్రామాలలో అందరికీ తెలిసినట్లే వేద పాఠశాల విద్యార్థులకు తెలిసి వారంతా కూడా ఆశ్చర్యంతో వారిలో వారు ఇలా చర్చించుకున్నారు. మనమంతా వేద పాఠాలను వల్లిస్తూ నిత్యము ఇంత కష్టపడుచున్నాము. ఆంజనేయ శర్మకు గురువనుగ్రహంతో ఒక క్షణంలోనే వేదశాస్త్రాలన్నింటినీ సారము ఆకలింపునకు వచ్చిందట అని ఒకరు అనగా, అవును, అది నిజంగా జరిగిందంటావా? ఆశ్చర్యంగా ఉంది అని మరొకడు అన్నాడు. ఇలా చెప్పుకున్నారు. అందులో ఒక విద్యార్థి ధైర్యం చేసి సాయంకాలం సత్సంగ సమయంలో గురువుల సముఖంలో ఈ విధంగా విన్నవించుకున్నాడు. గురుదేవులారా, ఆంజనేయ శర్మకు సంబంధించిన ఘటము అపూర్వము, అత్యాశ్చర్యకరము. పూర్వం ఎప్పుడైనా తాము ఇటువంటి ఘటనమును చూచి ఉన్నారా, లేక విని ఉన్నారా? ఇది ఎట్లు సాధ్యపడినది? ఓంకారమునే ఉచ్చరించలేనివాడు వేద విజ్ఞానమంతటిని ఆకలింపు చేసుకోగలగడం వింత కాదా? హే ధీమంతులారా, కొలది రోజులుగా ఈ విషయమే శిష్యులమందరము చర్చించుకుంటున్నాము. దయతో మాకు వివరించ కోరుచున్నాము అని ప్రార్థన పూర్వకంగా నమస్కరించి కూర్చున్నాడు. అందులకు గురువులు ఒకరినొకరు చూచుకొని సాలోచనముగా తలలూపినారు. అందుండి గంగాధర దీక్షితులు, అవును, మేము కూడా ఈ విషయము విన్నాము. ఇది ఆశ్చర్యకరమైన సంఘటనయే. ఇటువంటి సంఘటనలు జరిగినట్లు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చదువుకున్నాము. కానీ ఈ అద్భుతమును కళ్ళారా ఇప్పుడు చూడగలిగాము. మానవ మస్తిష్కములో కిందటి 7 జన్మల జ్ఞానము సూక్ష్మ రూపంగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. వ్యక్తి స్వయం సాధనతో దానిని తెలుసుకొనవచ్చునని చదువుకున్నాము. కానీ ఏ వ్యక్తి అయినా గొప్ప సాధన చేసి గత జన్మల విషయాలను తెలుసుకొని ఏం ప్రయోజనం? అదే సాధన ద్వారా పరమగతి, సద్గతిని పొందడానికి ప్రయత్నిస్తే మానవ జన్మ సాఫల్యం పొందుతాడని మా గురువులు చెప్పారు అని తెలుపుగానే విశ్వనాథ శాస్త్రి గారు ఇలా అన్నారు. మిత్రమా, ఈ స్వామివారి పద్ధతి ఏదో విశిష్టంగానే ఉన్నది. తనలో జ్ఞానాన్ని ప్రదీప్తం చేసుకునేది సాధక దశ. ఎదుటివానిలో జ్ఞానాన్ని జాగృతం చేయడం అనేది సిద్ధుల ప్రభావం. ఈ స్వామి సామాన్య సాధకుడు కాదు, స్వయంగా సిద్ధుడే అనిపిస్తున్నది. సోమనాథ శర్మ అనే గురువుగారు ఈ సంఘటన అతి విచిత్రంగానే ఉంది. ఈ స్వామి సిద్ధుడైతే అష్టసిద్ధులను సిద్ధింపచేసుకున్నప్పటికీ అజ్ఞానికి జ్ఞానం కలిగించడం సాధ్యం కాదు. స్పర్శ చేతనే ఇట్టి జ్ఞానం ప్రసాదించగలిగిన శక్తి తాపసులకు, మహాయోగులకు మాత్రమే కలదని ఇతిహాసములోని అనేక సంఘటనలు తెలుపుచున్నాయి. ఇతడు ఆ కోవకు చెందిన మహాత్ముడైన ఆ కోవకు చెందిన మహాత్ముడైనా కానీ లేక అవతార పురుషుడైనా కానీ కావచ్చు అని కన్నులు మూసుకొని ఆ స్వామి ఉన్న ప్రదేశం వైపు తిరిగి చేతులు జోడించి వందనం ఆచరించారు. ఇంతలో బాలకృష్ణ భట్టు గారు శిష్యులందరి వైపును చూచి, ఏది ఏమైనా మనమందరము రేపు వేకువజామున ఆ స్వామి ఉన్న ప్రదేశమునకు చేరి వారిని దర్శించుకుందాము. వారి దర్శనంతో మనకు ఏమి లభిస్తే అదే మహాప్రసాదం అని పలికి మంగళ వాచకముతో అందరూ సత్సంగమును చాలించిరి. మర్నాడు వేకువజామున వారందరూ నిత్యకృత్యములను అత్యంత ఉల్లాసముతో వేగంగా ముగించుకుని శ్రీస్వామివారి స్మరణతోనే వారి దర్బారు ప్రదేశమునకు చేరిరి. అప్పటికి శ్రీస్వామివారి ఇంకను భాస్కర బండ వద్ద నుండి రాలేదు. అచట అప్పటికే చేరిన రజకుడు ఇతర భక్తులు శ్రీస్వామివారు రాబో సమయం ఆసన్నమైనదని తెలిపి వారిని కూర్చుండచేసిరి. ఇంతలో శ్రీపాద శ్రీవల్లభులు యథావిధిగా తమ నిత్యానుష్ఠానమును ముగించుకొని తమలో తాము ఏదో మాట్లాడుకొనుచు ఇతరులకు ఏదో ఆదేశము చేయునట్లుగా అభినయించుచు దర్బారు ప్రదేశమునకు వచ్చుచుండిరి. ఆనాటి ఉషోదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బాలభానుడు తమ కిరణములను శ్రీ స్వామిపైన వేడి లేక చల్లదనము లేక ప్రసరింపచేయుచుండెను.
ఆ ప్రకాశమును చూచువారులకు తాము కూడా శ్రీ స్వామివారిని వినయంతో దర్శించుచున్నట్లు గోచరించసాగాను. ఆనాటి విద్యార్థుల వినయ విధేయతలతో కూడిన ప్రవర్తనకు ఆ దృశ్యము సమన్వయముగా అనిపించుచున్నది. శ్రీ స్వామివారి రాక గమనించి అల్లంత దూరం నుండియే గంగాధర దీక్షితు వేద విద్యార్థులందరూ ఎదురేగి వేదఘోషతో శ్రీ స్వామివారిని తోడ్కొని వచ్చారు. శ్రీస్వామి తమ ఆసనం పైన ఆసీనులు కాబోచుండగా ఆసనం పైన పులితోలు ప్రకటమైంది. వారు ఆసీనులైనారు. ప్రసన్నమైన దృష్టిని అందరిపైన ప్రసరింపచేస్తూ ఉండగా వేద పాఠశాల గురువుగారు నిలబడి, హే మహాత్మా, మా ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యము పండి తమరు ఇక్కడకు వేంచేసినారు. ఎక్కడి పిఠాపురము, ఎక్కడి కురువపురము. మమ్ము ఉద్ధరించటానికై దైవనియోగమున తెంచిన దివ్య పురుషుడవు స్వామి. తమ కృపాదృష్టి చేత మూగవాడు మాట్లాడగలడు, కుంటివాడు కొండెలెక్కగలడు అని తెలిసినది. దేవాదిదేవ దివ్యప్రభావ, మీ దర్శనాన్ని అనుగ్రహాన్ని కోరి మేమందరము నీ సన్నిధానమునకు చేరినాము అని చేతులు జోడించి గొంతు గద్గదం కాగా కన్నులు ఆనంద బాష్పములు కారా అట్లే నిలబడి ఉండెను. శ్రీ స్వామివారు మందహాసము చేస్తూ అందరి వంకా చూచి నేత్రములతోనే వారికి స్వాగతమును ఆశీర్వచనమును వసిగినారు. వారి అపార కృపాదృష్టిని అందరిపైన సారించుచుండగా వారందరికీ శ్రీస్వామివారి ముగ్ధమోహన రూపం చూడగానే మహానందం కలిగింది. విద్యార్థులందరూ శ్రీస్వామివారిని చూడగానే తమ వలె విద్యార్థి వయస్సులోనే ఉన్నారు కానీ వారి ముఖమందు వింతకాంతి ప్రకాశించుచు ఊహించ అలవి కానిదిగా ఉన్నది. ఈ భిన్నత్వం వారిని విస్మితులను చేయసాగింది. అందరూ అచేతనంగా ఉండిపోయారు. ఇంతలో ఆ దివ్య దర్శనం నుండి తేరుకొని ఒక విద్యార్థి శ్రీ స్వామివారిని చేరి ఉచ్చైశ్వర్యంతో నకర్మణ అను మంత్రమును పఠించి ప్రవర చెప్పుకొని సాష్టాంగదండం ప్రణామం ఆచరించెను. అది చూచి వారి గురువులు మిగతా విద్యార్థులు ఒక్కసారిగా లేచి అదే మంత్రమును పఠించి వారి ప్రవర చెప్పుకొని ఎచ్చటి వారు అచ్చటనే సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినారు. దయార్థ హృదయుడైన స్వామి వారందరి దండ ప్రణామములు స్వీకరించి శ్రీ గణేశుడు సిద్ధి బుద్ధి సమేతుడై మీ సంకల్పములను సిద్ధింపచేయునుగాక అని దీవించి వారందరినీ కూర్చుండమని సైగ చేసినారు. అప్పుడు శ్రీస్వామివారు వేద విద్యార్థులారా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణా అను రీతిన విద్య గణించడంతో అజ్ఞానం తొలగి జ్ఞానం ఉదయించగానే సకల గుణములకు మూలమైన తితీక్ష కలిగి వినయమును ఆచరణలో ఉంచుకోవాలి. తద్వారా విద్యార్థి నిష్టను నియమాలను పాటిస్తూ ఆచరణ ద్వారా ఉత్తమ ప్రవర్తకుడై ఇతరులకు ఆదర్శవంతుడై సత్ప్రవర్తనను నేర్పించాలి. ప్రథమ గురువైన తల్లి ద్వారా సత్యదర్శనాన్ని పొంది తండ్రి యొక్క అండతో హితబోధతో ముందుకు సాగి విద్యార్థిగా గురుకులానికి చేరుకుంటాడు. గురువుల ప్రబోధంతో జన్మజన్మాంతరములుగా తాను పొందుచున్న జ్ఞానాన్ని తిరిగి జాగృతం చేసుకుని గడుపుబోవు జీవితమునకు ఆర్థిక స్థితిని సంఘ గౌరవాన్ని పొందుతాడు. మీరు కూడా ఇలాగునే విద్యార్థులై వచ్చినారు. మనకు అధ్యయన సమయంలో గురువులు ముందుగా శ్రవణం చేయించుతారు, తిరిగి దానినే మనతో పలికిస్తారు. దీనిని పూర్తిగా అభ్యాసం చేసి తిరిగి అప్పగించమంటారు. తద్వారా శ్రవణము, మననము, నిధి, ధ్యాసనము 3 జరుగుతాయి. విద్య భుక్తి కొరకు గాక ముక్తి సాధించేదై ఉండాలి. కనుక ప్రతి విద్యార్థి తాను భగవంతుడు ప్రసాదించిన ఈ ఉత్తమమైన మానవ జన్మలో శాస్త్రసమ్మతమైన జీవనము జీవించి లోక కళ్యాణము కొరకై పాటుపడి సద్గురువుల సేవను చేసుకొనుచు సర్వ జనహితకారులై జీవించి ఉత్తమగతిని పొందాలి. నాయనలారా, మీరు మీ పాఠశాలలో పరస్పర ప్రేమతో సమన్వయంతో కలిసిమెలిసి వేద విజ్ఞానాన్ని చర్చించి దాని యందు దాగియున్న అఖండమైన జ్ఞానమును జాగృతి చెయ్య ప్రయత్నించండి అని తెలిపినారు. మిమ్మల్ని నా వద్దకు చేర్చిన సంఘటనకు కారణమైన బాలుడు ఇతడే. జన్మాంతరాలలో చేసుకున్న కర్మల కారణంగా స్తబ్దుడై తిరిగి ఆ జ్ఞానాన్ని జాగృతి చేసుకున్నాడు. అది కేవలం సద్గురు కృప. ఈ మహత్తర ప్రదేశంలో అదృశ్యంగా తపస్సు చేస్తూ ఉన్న యోగుల మహత్తు అని శ్రీస్వామివారు చెప్పగానే ఆంజనేయ శర్మ లేచి శాస్త్రోక్తంగా సాష్టాంగపడినాడు. అందరికీ ఇచట స్థిరంగా వేంచేసి ఉన్న సహజ గణపతి సిద్ధిని బుద్ధిని ప్రసాదించుగాక అని ఆశీర్వదించినారు. తదుపరి బాలకృష్ణ భట్టు అని గురువుగారు లేచి, మహాత్మా
కృతయుగే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజ్ఞకర్మణః ద్వాపరే యజనం సేవాయాం కలౌ నామ సంకీర్తనాత్ అని చెప్తారు కదా. కేవలం నామ సంకీర్తనంతో కలియుగంలో ముక్తి లభించును అను వాక్యము ఉన్నది. ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. దీనిని వివరించగా తమరే సమర్థులు. తమరి ముఖతః ఈ విషయమును విని మేము తరించగోరుచున్నాము అని ప్రార్థించెను. శ్రీస్వామివారు ఇట్లు పలికారు: పండిత శ్రేష్ఠులారా, కృతయుగమందు ధ్యానము తపస్సుల చేత భగవానుని కృపను పొందగలరని చెప్పింది వాస్తవమే. అప్పటి వాతావరణము ఆ ప్రయత్నాలకు అనుకూలంగా ఉండినది. దానిని ఆధారంగా చేసుకుని భగవత్కృపను పొందిన వారు ఇహపర సౌఖ్యములందు అభిలాష కలిగించుకొని వరాలు పొంది సుఖించినారు. రాక్షసులు అదేవిధంగా తపములు చేసి అమృతత్వమును పొందాలని ప్రయత్నించి అనేకములైన వరాలు పొందారు. కానీ అహంకారంతో సజ్జనులను బాధించారు. ఆ క్లిష్ట పరిస్థితులను తపస్సులు కూడా ఎదుర్కొనలేకపోయారు. అటువంటప్పుడు దీనికి సరి అయిన ఉపాయంగా శ్రీహరి ప్రేరణ చేతనే నారద మహర్షి ప్రహ్లాదునికి తల్లి గర్భమునందు ఉన్నప్పుడే నామోపదేశం గావించాడు. ఆ విధంగా ఉపదేశించబడిన నామస్మరణ ఆపు లేకుండా చేయగా అనేకమైన అద్భుతాలు అతని జీవితంలో చోటు చేసుకున్నవి. నిరంతర నామస్మరణమే ఒక దివ్యమైన అవతారమునకు కారణమై నరసింహ రూపముగా వచ్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడినది. అంతటి గొప్ప దుష్ట సంహారమునకు బలం ఇచ్చినది నామ సంకీర్తనమేనని రుజువైనది. ఇది ఘోర తపస్సు కన్నా గొప్ప శక్తివంతమైందని తెలియవస్తున్నది. త్రేతాయుగమున యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలనని యుగధర్మం చెప్పినప్పటికీ ఆ కాలంలోని వారు స్వర్గాది సౌఖ్యములను ఇంద్రాది పదవులను కాంక్షించుటయే జరిగినది. కానీ తపస్సు చేతగాని యజ్ఞయాగాది క్రతుల వలన గాని రాక్షస సంహారం జరగకపోగా ఆటంకములే ఎక్కువైనాయి. అటువంటి రాక్షస సంహారమునకు శ్రీరామనామము నిరంతరం జపం చేసే హనుమంతుని బలం సహాయం అయిందని అందరికీ తెలుసును. నామస్మరణము సీతాదేవి కూడా నిరతము చేసినది. ద్వాపరయుగమునందు పూజలు సేవలు చేసి భగవంతుని ప్రసన్నుని గావించుకొన వచ్చునని యుగధర్మం చెప్పబడినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణమే దుష్ట నిర్మూలనకు శిష్ట రక్షణకు తోడ్పడింది. కంసుడు ఎండుటాకు చప్పుడైనను కృష్ణుడు వచ్చి చంపుతాడేమోనని భయంతో నిరంతరం నామస్మరణము చేసెను. గోపికలు నామామృతమును గ్రోలుచు సకల కార్యాలను నిర్వహించుకుంటూ కృష్ణుడు తమ మధ్యన లేకున్నను ఆయనతో తాదాత్మ్యత స్థితిని పొందగలిగినారు. రాధ నిరంతర కృష్ణనామస్మరణములో మునిగి ఆత్మయందే కృష్ణుని అస్తిత్వమును పొంది తరించినది. కేవలం నామస్మరణకు అంత శక్తి ఉన్నది. ఆ యుగంలో కూడా నిశ్చయంగా తెలుస్తుంది. కలియుగంలో అటువంటి నామస్మరణయే ముఖ్య సాధనంగా అదే యుగ ధర్మంగా నిర్ణయింపబడినందున ఇది సాధ్యమేనని ఎందరో పుణ్యపురుషులు మహాత్ములు నిరూపించారు. కలియుగంలో వకుళామాత గోవిందనామస్మరణ నిరంతరం చేయుచుండేది. ఆ స్మరణ యొక్క శక్తి శ్రీహరిని వైకుంఠం నుండి భూమిపైకి అవతరింపచేసి సుస్థిరంగా కలియుగ దైవంగా 7 కొండలపైన నిలిచేటట్లుగా చేసింది. నిరంతర గోవిందనామస్మరణంతోనే కల్పవృక్షం వలె అందరికీ ఆయన వరములు గుప్పిస్తున్నారు. ఇది అందరికీ విదితమే కదా. ఈ నామస్మరణము విడువక చేసే దేవర్షి నారదుల వారు 3 లోకాలు సంచరిస్తుంటారు. నామస్మరణతోనే భక్తుల కష్టాలకు నివారణోపాయాలు సూచిస్తూ లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. దీనిని కేవలం కలియుగానికి మాత్రమే విధించినట్లు కొందరు చెప్పుకున్నప్పటికీ అన్ని యుగాల్లోనూ అతి శక్తివంతమైనదిగా రుజువైంది. ఇది ఒక మహారహస్యము కావున దీనిని నర్మగర్భంగా ఆయా కాలాలలో సూచిస్తూ అవసరానికే అనగా దుష్ట సంహారానికే ఉపయోగపెట్టినారు. ఇది అమృతపానముతో సమానం. మహాయుగము నందలి 4 యుగములు మానవుని జీవితంలోని 4 దశలుగా భావించవచ్చు. అట్లు పరిగణించినచో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అని పోల్చుకున్నచో బాల్యమందు నిరంతర కృషి కఠోర సాధనగాను, కౌమారమునందు తెలివిని ఉపయోగించి బలముతో చేయు సాధనలు, యవ్వన దశయందు ఆలోచనతో సకలము సిద్ధింప చేసుకును సాధనలు, వార్ధక్యమునందు తేలికగా శరీరమునకు అనుకూలముగా చేయగల సాధనలు దీనిని పోల్చుకొనుటయు కలదు.
దీనిని మరి ఒక విధముగాను అన్వయింపచేసుకోవచ్చును. ఒక బలమైన వ్యక్తికి అజీర్ణ రుగ్మత కలిగినచో వ్యాయామం అతనికి నివారణకు ఉపయోగించును. అదే ఒక సాధారణ వ్యక్తికి కలిగినచో లంకణం విధింపబడును. అదియే అతని రుగ్మతను పోగొట్టును. ఒక బలహీనునకు అటువంటి రుగ్మత కలిగినచో ఆహారమును ఇచ్చి అది జీర్ణం అగుటకు ఔషధములను ఇచ్చెదరు. పూర్తిగా బలహీనుడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వానికి ద్రవాహారమునిచ్చి ఔషధం నిచ్చెదరు. అదే అమృతంగా పనిచేసి వానికి స్థాననిచ్చి రక్షించును. అదేవిధంగా యుగధర్మాలు ముందుగానే అసలైన కీలకమును తెల్పలేదు. అయినను మహాభక్తులైన వారి యందు భగవంతుడే ప్రేరణను కలిగించి ఈ నామ సంకీర్తనామృతపానము చేయించెను. తమరందరూ పురాణ శాస్త్ర ఇతిహాసములను చదివించుచున్న గురువర్యులే. కాస్త యోచించిన తమ సందేహములకు సమాధానం లభించగలదు. మార్గము సుగమము కాగలదని తెలియుడు. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు సమస్తమును వీక్షించుచు సాక్షిభూతి అయున్న వాడని భూతయ్యున్నాడని వార్త అందరూ ఎరుగుదురు. కానీ ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ కార్యమునందు అప్రమత్తుడేనని దృఢముగా నమ్మియుండుట శ్రేయస్కరము. ఆయన నిరంతరము ఈ సృష్టి యొక్క వికాసమును భూమి యొక్క క్షేమమును కోరుచుండును. మహాత్ములందరూ భూలోక కళ్యాణమునకై కృషి చేయుచుందురు. ఇది సత్యమని సవిస్తరముగా ఆ స్వామి తెలుపుచుండగా పండితులైన గురువులందరి అంతరంగమునందు అద్భుతమైన భగవంతుని సంకల్పముల మహాశక్తి అవగతమై ఆనందపరవశులై చేతులు జోడించి, హే మహాత్మాన్, మా జన్మలు తరించినవి, తమ వాగామృతమును గోలి ధన్యులం అయితిమి, మమ్ము సదా సర్వదా ఇదే విధంగా కృపాదృష్టితో రక్షింపుమని ప్రార్థనలు చేసినారు. శ్రీస్వామివారు తర్వాత కరోపురం చేరుకోగా గురువులు విద్యార్థులు తమ తమ నివాసములకు పోయిరి అని శ్రీ బాబాగారు తెలపగా విని మేమందరమును ఆనందమును పొందితిమి. జ్ఞానం అనగా తెలియుట. ఏ చిన్న విషయమైనా తెలియని విషయాన్ని ఎదుటివారి వద్ద నుండి అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరో విషయం తెలుసుకోవాలి, కానీ తెలిసిన దానిని ఎవరు కోరి చెప్పించుకొనరు అని శ్రీ బాబాగారు ప్రవచనాన్ని ముగించారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అని అందరము జయ జయధ్వానాలు చేసితిమి. ఇది 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.